హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ స్టాలిన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ నడుస్తున్న క్రమం మనం అందరం చూస్తున్నాం. అటు ప్రాయశ్చిత దీక్షకి సంబంధించి ప్రాయశ్చిత దీక్షని పూర్తి చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే ఆయన వెళ్ళడం జరిగింది. ఇక దాని తర్వాత అటు ఆయన వచ్చి లడ్డూ వివాదం గురించి గత కొద్ది రోజులుగా మనకు వినిపిస్తూనే ఉంది. అయితే 11 రోజుల పాటు ఆయన దీక్ష తీసుకున్నారు. ఇక దీక్ష ముగించిన వెంటనే అటు ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కొంతమంది మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకానొక టైంలో ఇటు స్టాలిన్ మనందరికీ తెలిసిన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఒకానొక టైంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి అప్పట్లో ఎంత దుమారం లేపాయంటే కొన్ని సనాతన ధర్మానికి సంబంధించిన ఏవేవైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటికి సంబంధించిన హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన్ని తిట్టిపోసుకున్నారు. అయితే నేను మాత్రం అన్న మాటలు వెనక్కి తీసుకోను అని ఇండైరెక్ట్గా ఆయన ఆల్రెడీ చెప్పేశాడు కూడా. అయితే ఆయన అన్న మాటలు ఏమిటి అంటే హిందూ ధర్మం అనేది సనాతన ధర్మం అనేది డెంగ్యూ మలేరియా లాంటిదని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఒకరిని తర్వాత ఒకరిని అంటి పెడుతూ ఉంటుందని, అంటితే అది పోదనే విధంగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ సనాతన ధర్మానికి సంబంధించి ఇంకొంతమంది ఆ టైంలో హెచ్ఐవితో కూడా పోల్చడం జరిగింది. అంత దారుణమైన స్టేట్కి వెళ్ళారు. ఇక అప్పట్లోనే పవన్ కళ్యాణ్ దానికి ఇటు స్టాలిన్కి కౌంటర్ కూడా ఇచ్చారు. ఏమని అంటే మీరు చూసుకోండి కదా అట్లా అంటే ఆయన కొంచెం డిఫరెంట్గానే అప్పుడు ఆన్సర్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం. మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ తమిళనాట ఇలా జరిగిందని, స్టాలిన్ ఇలా మాట్లాడారని ఆయన పేరు చెప్పకుండానే ఇండైరెక్ట్గా ఆయన స్టాలిన్నే అంటున్నారు. అయితే అందులో ఉదయనిధి స్టాలిన్ అనే పేరు రాకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా ఆయననే అన్నారు. ఎందుకంటే ఆ వర్డ్స్ ఆయన్నే మాట్లాడారు. అందుకని చెప్పేసి ప్రజెంట్ దానికి సంబంధించి కొంతమంది జర్నలిస్టులు అటు స్టాలిన్ని కారులో వెళ్తున్నప్పుడు ఆపి మరీ అడగ్గా ఇలా పవన్ కళ్యాణ్ మీ గురించి అంటున్నారు, మీరు సనాతన ధర్మాన్ని కూల్చివేయాలనుకుంటే మీరే నాశనం అయిపోతారన్నారు, చూద్దాం అనే విధంగా స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఇది ప్రజెంట్ సోషల్ మీడియా అంతా వైరల్గా మారింది అనుకోవచ్చు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనే విషయాల్లోకి వెళ్తే ఇది మాత్రం ఇప్పట్లో సద్దుమణిగేలాగైతే కనిపించట్లేదు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ వివాదానికి సంబంధించి ఇంకెలాంటి వార్తలు వినాల్సి వస్తుందో ఏంటో అనేది.